లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సప్పుడు కొడదామా గట్టిగా, బిగ్గరగా. మరొకరు చదువుతారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు పుట్టుకను గురించి వేల సంవత్సరాల కిందటే యెషయా ప్రవక్త ప్రవచిస్తూ వచ్చాడు. కీర్తనాకారుడు ప్రవచిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరా, ప్రజలందరికీ కలగబోవు మహాశుభవర్తమానము. మరియా యెషయా గ్రంథం చదువుతున్నటువంటి సమయంలో దేవదూత ప్రత్యక్షమయ్యి మరియా నీకు శుభము కలుగునుగాక, భయపడుకుము, నువ్వు దేవుని వలన కృపను పొందితివి. చప్పట్లు కొట్టొచ్చుగా గట్టిగా. ఏమిటో అంది. చెప్పండి, ఏమంది? ఆనండి మీరందరూ. ప్రజలందరికీ కలగబోవు మహాశుభవర్తమానము అని నేను అంటాను. మీరందరూ ఏమిటో అనండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పిల్లలు తాకూడదు, నాకు తెలుసు. చాలా క్లుప్తంగా ఇంచుమించు ఒక అర్ధ గంట లోపే ముగించేస్తా. ఇంటికి వెళ్ళి పండుగ చేసుకోండి. ఏంటి అంటే సబ్జెక్ట్ లేదని కాదు, మాస్తుంది. సాయంత్రం దాకా చెప్పమని చెబుతాను. గత 2 నెలల నుంచి చెబుతున్నా, ఇంకా తరగట్లేదు, ఏంటి అయిపోవట్లేదు. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకున్నారుగా? ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన ఎది శుభవర్తమానము అన్నండి. గట్టిగానండి. ఏమిటో? హల్లెలూయా. గట్టి చెప్పాలి. హల్లెలూయా. ఈ దేవదూత వచ్చి, ఇదిగో గొర్రెలు కాపులారా, నాన్నలారా, యేసుప్రభు పుడుతున్నాడు, యేసుప్రభు మిమ్మల్ని అందరూ ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడు అని చెప్పవచ్చు. కానీ మహా సంతోషకరమైన శుభవర్తమానం. క్రీస్తు పూర్వము ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు రాకముందు, ప్రియ సహోదరి సహోదరా, ఆయన రక్షకుడుగా పుడతాడని, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి జన్మిస్తాడని, యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎన్ని వేలతాడు, ప్రజలందరినీ ఎన్ని ఉద్ధరిస్తాడు, ఆదరిస్తాడు అని యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి అందరూ ప్రవచించారు. ఈ ప్రవచన మేరకు క్రీస్తు పూర్వం ఏం జరిగింది అనంటే, అందరూ భయంకరమైనటువంటి చీకటి బ్రతుకు, మరణ ఛాయలు, కన్నీటికరమైనటువంటి అనుభవాలు, విడుదల లేదు, బానిస బ్రతుకులు. ఇశ్రాయేలీల కాలము నుంచి వారి పితరులు ఎవరో ఒక రాజు యొక్క చేతి కింద బంధించబడుతూనే ఉన్నారు, బందీలుగా మార్చబడుతూనే ఉన్నారు. బబులోనీలు ఏలేరు, సిరియన్లు ఏలేరు, ఐగుప్తి ఫరోలు ఏలేరు. ప్రతి వారు ఇశ్రాయేలీలు వేలుతూనే ఉన్నారు. వీళ్ళకి మాత్రం భయంకరమైనటువంటి వేదన తప్ప, సమస్యలు తప్ప, బందీలు తప్ప, కట్ల మధ్య బంధించబడడం తప్ప విడుదల లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు.
దేవదూత పరలోకం నుంచి రావటమే ఏంటి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. చెప్పగలిగా మహా సంతోషకరమైన శుభవర్తమానము ఏమిటో అనంటే, అనేక సంవత్సరాలుగా మకమకలాడుతున్న మీ బ్రతుకులు, కృంగిపోయి నిరాశపోయి నిస్పృహల పాలైపోయిన మీ బ్రతుకుల్లో ఇదిగో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మీ బ్రతుకుల్లో ఒక సంతోషాన్ని, ఆనందాన్ని, విడుదలను నీ కన్నీటిని నాట్యముగా మార్చడానికి యోదయ బెత్లెహేములో నజరేతు అనేటువంటి ఊరిలో యేసు క్రీస్తు జన్మిస్తున్నాడు. గట్టిగా యేసు క్రీస్తు జన్మిస్తున్నాడు, యేసు క్రీస్తు జన్మిస్తున్నాడు. ఇది మహా సంతోషకరమైన శుభవర్తమానం. మీకు తెలియట్లేదు, ఆయన ఇచ్చు సంతోషం, ఆయన ఇచ్చు ఆనందం ఏంటి, ఆయన కలుగజేసే రక్షణ ఆనందం మామూలు విషయము కాదు. ప్రియ సహోదరి సహోదరుల, గతంలో క్రీస్తు రాకముందు వాళ్ళు పడినటువంటి పాటలు, వాళ్ళు ఏడ్చిన ఏడుపు, వాళ్ళు బంధించబడిన బంధింపులు ఏంటి, సంవత్సరాల తరబడి అనేకులు బందీలుగానే చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు 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 బందీలుగానే మార్చబడుతూ వచ్చారు తప్ప వాళ్ళ బ్రతుకుల్లో ఏ కోశాన సంతోషమే కానీ, విడుదలే కానీ, ఆనందమే కానీ, మనశ్శాంతి కానీ వాళ్ళకి లేదు. ఇలాగా మనం పని చేసుకుంటే ఏంటి జీతం వస్తుంది, వాళ్ళకి జీతం కూడా లేదు. ఫరో కొన్ని నూకలు ఇస్తే ఆ నూకలు అలాగా వాళ్ళు గంజి చేసుకొని గంజి తాగడానికి కూడా సమయం ఇచ్చేవాడు కాదట. ఆ చరిత్రలు చదువుతుంటే కళ్ళ నీళ్లు ఆగదు. ఒక పక్క మోషే యొక్క ధర్మశాస్త్రపు చరిత్ర మనిషిని పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకి కాలు అని రెచ్చగొడుతున్నట్లుగా భయంకరమైనటువంటి ఓ పక్క నియమాలు ఆ నియమాలలో, ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవదూత లోకానికి దిగి వచ్చి యేసుక్రీస్తు అక్కడ జన్మించాడని ప్రజలందరికీ ఒక సంతోషకరమైన శుభవర్తమానం మేలుతో మర్యాద చూస్తుంది. అన్ని తరముల వారు నిన్ను ధన్యురాలంటారు, అన్ని తరముల వారు సంతోషిస్తారు. చప్పట్లు కొట్టొచ్చు కదా. మరి అన్ని తరముల వారు సంతోషించి ఆనందిస్తారు, సంతోషముగా నిన్ను ధన్యురాలంటారు. ఇంత గొప్ప రక్షకుడిని కన్నావమ్మా మాకు అని అందరూ ఆమెను చూసి ధన్యురాలు అంటారే తప్ప మొక్కకూడదు. హల్లెలూయా చెప్పండి, ఏం చేయకూడదు? మొక్కకూడదు. కనుక ప్రియ సహోదరి సహోదరా, దేవాది దేవుడు పుట్టుక ద్వారా మనందరికీ ఒక గొప్ప రక్షణ ఆనందం, రక్షణ సంతోషం, రక్షణ ఆనందాన్ని దేవాది దేవుడు మనందరికీ కలుగజేశాడు. ఆ ఆనందాన్ని పరిపూర్ణముగా యేసులో, యేసుతో, యేసు వలె మనము అనుభవించుదముగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషం, ఈ ఆనందం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మనకు మనకి తెలియజేస్తున్నాడు, మన హృదయాలలో నింపుచున్నాడు. ఈ సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. ఇప్పుడు మీరు ఇందాక ఏమిటో అన్నారు కదా, ఆ ఏమిటో మీకు 1, 2, 3 మాటలుగా ఆ ఏమిటో అని దీర్ఘం తీశారు కదా. ఆ ఏమిటిలో ఒక పరమార్థమైనటువంటి సంతోషాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చదువుతారు యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడకుము, సంతోషించి గంతులు వేయము. ప్రారంభ మాట కూడా చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. నువ్వు అక్కడే పెట్టుకోక ఇంకొకడు
2 అధ్యాయాలు ఇద్దరు చదవాలి. అయితే ఆ దూత నువ్వు వేవేలకు వెళ్ళిపో నువ్వెక్క. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. నువ్వు కఠిన దేశమా భయపడకుము. దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులోయ్. మనుషులారా భయపడకుడి, మనుషులారా భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహాశుభవర్తమానము. చప్పలగొడి గడిగా, చప్పలగొడి గడిగా, చప్పలగొడి గడిగా, మహాశుభవర్తమానము. ఏమిటో అన్నారు కదా, కింద కంటిన్యూ. మొదటి అధ్యాయం 12వ వచనం. ఏవేలు మొదటి అధ్యాయం 12వ వచనం. ఇక్కడ కంటిన్యూ చేద్దాము. 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. బాగేంది. మీరు ఇందాక ఏమన్నారు? ఏమిటో అని అన్నారు కదా. దేశమా భయపడక గంతులు వేయము, యేసు క్రీస్తు మనందరికీ ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఒక గొప్ప కార్యాలు, ఉన్నత కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసు క్రీస్తు నామములో మీకు జరుగునుగాక. కంటిన్యూ ఫస్ట్ నుంచి వన్స్ మోర్. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. భయపడకము, యెహోవా మీకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మీ సంతోషం, మీ దుఃఖం యావత్తు కూడా యేసు క్రీస్తు నామములో సంతోషంగా మార్చబడునుగాక, సంతోషంగా మార్చబడునుగాక, సంతోషంగా మార్చబడునుగాక. ఈ ఇందాక మహా సంతోషకరమైన వర్తమానం చెప్పిన దూత అంతకు ముందు ఉన్నటువంటి క్రీస్తు పూర్వపు చరిత్ర మీద చెప్పారు. ఇక్కడ కూడా ఒక వీరికి దేశమా భయపడక సంతోషించని ఎందుకు చెబుతున్నారంటే, ఇప్పుడు ఆ మాట చదువుతారు. మొదటి అధ్యాయం 12వ వచనం చదువుతారు. మొదటి అధ్యాయం 12వ వచనం. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజురపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లు ఈత చెట్లు వాడిపోయెను. సంతోషం ఏమీ లేదట. చెప్పండి, ఏమీ లేదట. అందరూ సర్వే చెప్పండి, ఏమి లేదట. సంతోషం ఏమీ లేదట. కారణం ఏంటి? ఎందుకు లేదు? ఆ దేశంలో చెప్పాను కదా మీకు, దేశం అంటే మట్టి కాదు, మనుషులు. ఈ మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏమిటి అనంటే, మీ అందరికీ గొప్ప కార్యాలు నా యేసు జరిగించునుగాక, నా యేసు జరిగించునుగాక. వారు అంతకుముందు వారి పొలాలు పీడిపోతున్నాయి, వారు వేసినటువంటి పంట పురుగులు తినివేస్తున్నాయి, వారికి ఫలాలు కనిపించట్లేదు. వారు ప్రతిరోజు కరువు చేత, కాటకాల చేత, ఆకలి తప్పులతో ఏడుస్తూ అలమటిస్తున్నారు. అనేకమైనటువంటి సమస్యలు, శోధనలు, కలవరాలు, కన్నీళ్లలో వారి జీవితం మగ్గిపోతూ ఉంది. ఏ కోశాన విడుదల లేదు, ఏ కోశాన సంతోషం లేదు. వేటి పరిపూర్ణముగా ఆహారము సమృద్ధిగా తినేటువంటి ఆ పరిస్థితులు లేవు. ఏవేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యేసు క్రీస్తు పుట్టుకున్న రోజున తన దూతను పంపించి
తన దూత అనబడుతున్న సేవకుని పంపించి మీకు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. చాలా చాలా ఎన్ని వర్తమానాలు మనం వింటూ ఉంటాం. అక్కడ అది జరిగిందంట, ఇక్కడ ఇది జరిగిందంట అని గుండెలు అమిసిపోతూ ఉంటాయి. కొన్ని వర్తమానాలు ఇవి, అక్కడ బస్సు ఢీకొని ఎంతమంది చచ్చిపోయారంట అని ఇన్ని గుండెలు కుబేరంటూ ఉంటాయి. ట్రైన్ ట్రాక్ తప్పి పడిపోయింది, ఇదిగో ఇన్ని వేల మంది చచ్చిపోయారంట అని మన గుండెలు కుబేలంటూ ఉంటాయి. కొన్ని వర్తమానాలు విని, సెల్ ఫోన్లలో మన వర్తమానాలు విని ఏంటి భయంకరమైన లోక వర్తమానాలన్నీ విని మన జీవితం అంతా కూడా అదొక స్థితిలో, అదొక బ్రతుకులో ఏంటి మనం కృంగిపోవచ్చు. దేవదూత, ఒక ప్రకాశమానమైన దేవదూత దిగొచ్చి, ఇదిగో ప్రజలందరికీ నేడు కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. హల్లెలూయా! ఇది శుభవర్తమానము. చెప్పండి, ఏంటిది? నిన్ను దుఃఖపరిచేది కాదు, నిన్ను బాధపరిచేది కాదు, నిన్ను వేడిపించేది కాదు. నీకు ఏంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఉన్నత కార్యాలు యేసు నామములో జరిగిస్తున్నాడు అని నీకు వర్తమానం పంపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! నీకు వర్తమానం పంపిస్తున్నాడు. ఆ వర్తమానాన్ని చెవి ఎక్కి శ్రద్ధగా ఆలకించి ఆ చొప్పున నువ్వు ప్రార్థన చేయగలిగితే ఇక పరిపూర్ణమైన మహదానందం. దావీదు పాడేది, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, సంతోషమందైన. ఈ పాట కూడా మంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మన సబ్జెక్ట్ అనుసంధానం కదా. హల్లెలూయా చెప్పాల. హల్లెలూయా! ఆయనతో జీవితం కొంతమందికి సంతోషంగా ఉంటేనే మా ప్రభు, మా దేవుడు, మా రక్షకుడు అంటూ ఉంటారు. ఇంకా మరలా మా పాస్టర్ అన్న, మా చర్చి అబ్బా, మా 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 కొంచెం శ్రమలైతే, కొంచెం బాధలైతే, నువ్వెవడో నాకు తెలియదయ్యా, నజరేయులు వేసలేదు, గీసలేదు. చెప్పండి, ఏమి లేదట. ఇంక ఏసలేడు, గీసలేదు. వసన్న మందులు, గీసన్న మందులు, జయరాజ్ పాస్టర్ లేదు, గీరాజ్ పాస్టర్ లేదు, ఇంకా హల్లెలూయా ఇంకా ఎవరూ లేదు. ఇక్కడ దావీదు చక్కగా పడారు. సంతోషమందైన శ్రమలయ దేశమాయనండి అటు ఇటు తల తినకుండా కొంచెం శ్రద్ధగా నా వైపు చూడండి, పిల్లలతో ఆడుకోకుండా దేశమైనండి. దేవుని దేశము మీరంతా. హల్లెలూయా! సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే, నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఒక పాట తీయొచ్చింది ఎవరన్నా బ్రదర్ లేడు, ఏ పాట తీరాలంటే మాధుర్యమే, సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే. నా యేసు నాతో నుండి నడిపించు దినములన్నీ సంతోషమే, నాలో సమాధానమే, సంతోషమే. నీతో నా జీవితం. క్రిస్మస్ ఆనందం కొంచెం గట్టిగా చెప్పండి. మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే.
నా యేసయ్యా వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా ఆరాధుడా యేసయ్యా నీకో నా బంధం నా భూయమే. చివర్లో పడుతుంది ద్రాక్ష. ఇంకొకసారి చదవండి. మొదటి అధ్యాయం 12 చెడిపోయాను. ద్రాక్ష చెట్లు చెడిపోవడం అంటే నీలో ఆనందం పూర్తి స్థాయిలో చెడిపోయింది. నా జీవితంలో ఆనందమే కోల్పోయింది పాస్టర్ గారు, సంతోషం పోయింది. నా కుటుంబంలో ఎప్పుడు కన్నీళ్ళు 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 కన్నీళ్ళు, ఎప్పుడు దుఃఖం దుఃఖమే, వేదన, భయం, మరణ భీతి, చావా బ్రతుక అన్నట్లుగా నా బ్రతుకు కొనసాగుతుంది. ద్రాక్ష చెట్లు ద్రాక్షాలు చెడిపోయాయట. ద్రాక్ష అనగా సంతోషము. చెప్పండి, ఏంటిది ద్రాక్ష అంటే? చెప్పండి, అందరు స్వామి చెప్పండి. యూదులైన వాళ్ళు ఒకరిని విజిటింగ్ చేసినప్పుడు, ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనమైతే నీళ్ళు ఇస్తాం, మన ఇంటికి బంధువులు వస్తారు. కానీ వాళ్ళు ఏమి ఇస్తారు తెలుసా? ద్రాక్ష రసం ఇస్తారు. అంటే ఏంటంటే సహనం. మేము సంతోషంగా ఉన్నాం, నువ్వు కూడా మా కుటుంబంలో సంతోషంగా ఉండని ద్రాక్ష రసం ఇస్తారు. వైన్ కాదు, ద్రాక్ష రసం. సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఏంటి? ఒకరు సుఖ దుఃఖముల యందు, ఒకరి బాధల యందు, ఒకరి నిందల యందు, ఒకరి అవమానాల యందు నీవు సంతోషాన్ని పంచేవారుగా ఉండాలి. పాట ఉందిగా, నీకు కావలినా ఈ సంతోషము, నీకు కావలినా ఈ సంతోషం. మనవాళ్ళు పాడతారు, మన సంఘస్థులు పాడతాయి ప్రజల పండుగ రోజున. నీకు కావలినా ఈ నిందలు, నీకు కావలినా ఈ అవమానాలు, నీకు కావలినా ఈ మాసలు. హల్లెలూయా, హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. సంతోషం పూర్తి స్థాయిలో పోయిందండి. ఆనందం లేదు నా బ్రతుకులో. ఇలాగా ఒక్కొక్క ఫ్రూట్ను వర్ణించుకుంటూ వస్తే సమయం కాదు. ఏంటి? ఒక సంతోషకరమైనటువంటి దినం కనుక అందరూ సంతోషించి ఆనందించి నా యేసు యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అనుభవించుదాముగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ద్రాక్షాలు చెడిపోయాయి. చెప్పండి, ఏమైపోయాయట? అందుకని దేవదూత దిగొచ్చి చెబుతుంది, మా సంతోషకరమైన శుభవర్తమానం. నువ్వు ఏడుస్తున్న ఏడుపు ఏంటి? నీ జీవితంలో కలకాలము ఏంటి? వెళ్ళకాలము ఉండదు. నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. నీ కొరకు రక్షకుడు పుట్టి గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో యేసు జరిగిస్తున్నాడు. ఎక్కడ తలదించావో, ఏ పరిస్థితులను బట్టి తలదించుతున్నావో, నా యేసుని తల ఎత్తునుగాక, నా యేసు నిన్ను ఘనపరచునుగాక, నా యేసు నిన్ను హెచ్చించునుగాక, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించునుగాక. చెప్పకూడదు, ఆనంద తైలముతో అభిషేకించునుగాక. నీ జీవితంలో ఎప్పటికీ కూడా ప్రియ సహోదరి సోదరా కృంగిపోవద్దు, సరిపోవద్దు. పితరులు ఎదురు చూసినట్లుగా నువ్వు ఎదురు చూడు. రక్షకుడు పుడతాడు, మెస్సయ్య పుడతాడు. నా జీవితంలో నా కలలు పండే రోజు వస్తుంది. నా జీవితంలో నా ఊహలన్నీ కూడా, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చు రోజు ఒక రోజు వస్తుందని పితరులు ఎంతో మంది ప్రవచించి యోసేపు కూడా చచ్చిపోయే ముందు చెబుతాడు, కుమారుడే మన దేవుడు మనల్ని చూడవస్తాడు తప్పక. నా ఎముకలు ఇక్కడ ఉంచొద్దు, తీసుకెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో పెట్టండి. నా దుఃఖము, నా బాధ యావత్తు కూడా ఎగిరిపోయే రోజు వస్తుంది. హల్లెలూయా, చెప్పాలండి హల్లెలూయా, హల్లెలూయా. నీ నిట్టూర్పులన్నీ ఎగిరిపోయే ఒక రోజు వస్తుంది. ఎడవకండి, బాధపడకండి. ఏమి పాడైపోయినాయి? నీ ఆనందమా,
సమాధానమా, సంతోషాలా? ఏంటి నీ కుటుంబంలో పరిస్థితులన్నీ విషమించిపోయాయా? యేసుక్రీస్తు పుట్టుక దినపు రోజున నీతో సెలవిస్తున్నాడు. మీరేమిటో అన్నారు కదా, నా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించునుగాక. నువ్వు ఊహించిన రీతిలో, నువ్వు ఆశించిన రీతిలో, నువ్వు అనుకున్న దానికంటే హెచ్చుగా నా దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక, ఆశ్చర్య కార్యాలు జరిగించునుగాక, ఓగమించిన ఘన కార్యాలు జరిగించునుగాక. అనండి అనండి అందరండి, ఏమిటో అద్భుత కార్యాలు అనండి గట్టిగా, ఏమిటో గట్టిగా అందరూ, ఆశ్చర్య కార్యాలు. చెడిపోయినటువంటి మీ జీవితాలలో ఆశలు, ఆశయాలు, కోరికలు, ఉద్దేశాలు, సంకల్పాలు అన్నీ కూడా నా దేవుడు ఆశ్చర్యరీతిగా నెరవేర్చునుగాక. రక్షకుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు. చాలా మందికి కుమారులు, కుమార్తెలు అనుగ్రహించబడతారు. ఏంటి, మా అమ్మగారు కూడా నాతో చెప్పింది, మా నాన్నగారు నాతో చెప్పారు, ఒరే అబ్బాయి నువ్వు పుట్టినప్పుడు పంట ఫుల్గా పండింది, ఇంటి నిండా ధాన్యం రా అబ్బాయి, నువ్వు పుట్టినప్పుడు అసలు ఇల్లు కలకల కలకల్లాడిపోతుంది. అది మీ చెల్లి ఉందే, అది దరిద్రపు మొక్కుందిరా, అది పుట్టినప్పుడు అంత ఇంట్లో కరువేరా. మీ చెల్లి ఉందే, అది పుట్టినప్పుడు ఇంట్లో అంతా దరిద్రమేరా. వదిన వాళ్ళ ఇంట్లో, అన్నయ్య వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఏంటి రైస్ తెచ్చుకొని తిన్నావురా, అటువంటి బతికేవు. నువ్వు పుట్టినప్పుడు రా పంట ఏమో పండింది అబ్బాయి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇవేంటి అని అంటే కొంతమంది జీవితాలలో కొన్ని అనమ్మకాలు, మూఢనమ్మకాలు, ఇవన్నీ కుమారులు కుమార్తెలు అందరికి మించిపోయి ఆ శాపభరితమైన జీవితం అంతా కొట్టివేసి ఒక రక్షకుడు, లోక రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. నీ జీవితం ఎప్పుడు ఇక దుఃఖించవు, బాధించవు, మనస్సులో వేదన పడవు, కృంగిపోవు. యేసుక్రీస్తు ప్రవచన పూర్వకంగా చెబుతున్నాడు, నిశ్చయంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. నీవు విశ్వసిస్తేనే ఏబేలు ప్రవక్త వాళ్ళు అన్నం తింటున్నారంట, తిననట్టుంటుందంట. వాళ్ళు నీళ్లు త్రాగుతున్నారంట, త్రాగనట్టుగా ఉంటుందంట. వాళ్ళు పంట వేస్తున్నారు, పురుగులన్నీ తినివేస్తున్నాయంట. కారణం ఏంటి? భయంకరమైన శాపభరితమైన బ్రతుకులు. అటువంటి జీవితాలలో దేశమా భయపడుకుని మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. సెకండ్ వన్, రెండో మాట మాట్లాడుకుందాం. నేను క్లుప్తంగా ముగిస్తాను, మీరు ఇంటికి వెళ్ళి పండుగ చేస్తున్నారు. కానీ లూకా సువార్తమానం, లూకా 15వ అధ్యాయం 4-5 వచనాలలో 100 గొర్రెలున్నాయి ఆయనకి. ఆ గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది. ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఎదుగులాడుకుంటూ పోయాడు. ఈ 15వ అధ్యాయం అంతా తప్పిపోయిన వాళ్ళ గురించే. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఆ గొర్రె చిక్కులలో, ఆ గొర్రె భయంకరమైనటువంటి అపాయకరమైన పరిస్థితులలో పడిపోబోతుంది. ఈ కాపరి వెళ్ళి, యజమానుడు వెళ్ళి ఆ చిక్కులన్నిటినీ, ఆ అపాయకరమైన పరిస్థితి అంతటిని తప్పించి విడిపించి ఆయన గొర్రెను ఎత్తుకొని అలాగ భుజముల మీద వేసుకొని సంతోషంగా వస్తున్నాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా, సంతోషంగా వస్తున్నాడు. దీనికి మీకు ఒక హెడ్లైన్ ఇస్తాను మీకు. అదే లూకా సువార్తమానం 15వ అధ్యాయం 8వ వచనములో ఆమెకి 10 నాణ్యాలు ఉన్నాయంట. చెప్పండి ఎన్ని? ఒకటి తప్పిపోయింది, పోగొట్టుకుంది. దీనికి నేను చెబుతున్నటువంటి చక్కటి ఈ పాయింట్లో ఉన్నటువంటి చక్కటి హెడ్లైన్స్ ఏంటంటే, నువ్వు పోగొట్టుకున్నది మరలా దక్కించుకున్నప్పుడు నా యేసు సంతోషం నీకు కలుగునుగాక, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తప్పిపోతే గొర్రె
తీసుకొని వచ్చి భుజముల మీద ఎక్కించుకొని తిన్నగా ఆ 99 గొర్రెలలో తీసుకొచ్చి కలిపి మహదానందముతో సంతోషించాడట. ఆ అమ్మాయి 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది. ఈ 10 నాణ్యాల గురించి దిగులు పడట్లేదు, చింతపడట్లేదు, ఏమీ లేదు. ఒక్క నాణ్యం విషయమై ఒకటే పొద్దున్న నుంచి విచారంగా ఉంది. ఎవరు పిలిచినా పిలవకపోయినా మాటికి పలుకుతుంది. ఆటలు ఏమైంది నీకు? మేము పిలవకపోయినా పలుకుతున్నావు. పిలిచినట్టుంటేమో ఏది కలవరంలో ఉన్నావు ఏదో. అదేనయ్యా, పొద్దున్న నుండి నా మనసులో ఒకటే వేదన, ఒక నాణ్యం పోయిందయ్యా, ఒక నాణ్యం పోయింది. నేను బైబిల్ చదువుతూ ఆ అమ్మాయి నేను కూడా అడిగాను, అమ్మాయి 10 నాణ్యాల్లో ఒకటే కదా పోయింది, పోనీ ఇంకా 9 ఉన్నాయిగా, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు, ఆనందంగా ఉండు. ఒక్కడి గురించి జీవితం అంతా ఇక అయిపోయింది, పోయింది, ఏంటి కాలిపోయింది, ఊడిపోయింది, జారిపోయింది, ఏంటి విరిగిపోయింది, ముక్కలైపోయింది, ఇంకేం లేదా? ఉంది కదా. లేదు లేదయ్యా, నా దేవుడు ఆ వరమును, ఆ నాణ్యము నాకు ఇచ్చాడు. ఆమేన్. అది పరిశుద్ధాత్మ కావచ్చు, అది రక్షణ అనుభవం కావచ్చు, అది మారు మనసు అనుభవం కావచ్చు, అది బాప్తిస్మ అనుభవం కావచ్చు. ఏ అనుభవాన్ని పోగొట్టుకున్నావో ఈ రోజున సంఘంలో, సహవాసంలో క్రీస్తును ఆరాధించుటకు రాజులు, అధికారులు, జ్ఞానులు, గొప్పవారు, సామ్రాణి, బంగారు, కోలాలు అన్నిటికీ సంపూర్ణంగా ఆరాధించారట. చెప్పండి, ఎలాగ ఆరాధించారు? సంపూర్ణమైనటువంటి వాటితో యేసు క్రీస్తుని ఆరాధించారు, యేసు క్రీస్తును కొనియాడారు. ఆ అమ్మాయి ఒకటే దిగులు, బాధ. అయ్యా, నా చచ్చి దేవుని మందిరాన్ని పోగొట్టుకున్నానయ్యా, అయ్యా నీ ప్రార్థనాత్మను పోగొట్టుకున్నానయ్యా, అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకం పోగొట్టుకున్నాను, పండుగ చేస్తున్నాను కానీ హృదయం నిండా సంతోషము లేదు, హృదయం నిండా ఆనందము లేదు, నాలో ఏదో కోల్పోయాను, నేను ఏదో కోల్పోయాను. ఇదిగో ఇలాగ రిక్తులుగా, దీనులుగా, ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నాను. తినటానికి ఉన్నాయి, తిరగటానికి ఉన్నాయి, ఉండటానికి ఉన్నాయి, అన్నీ ఉండినా నా ఆత్మీయ జీవితం ఏదో కోల్పోయాను, నా ఆత్మీయ అంతరంగంలో ఏదో కోల్పోయాను. ఏడుస్తుంది అమ్మాయి, కళ్ళి ఈళ్ళు పెట్టి ఘోరమంట ఏడుస్తుంది. తప్పక నా దేవుడు, ఇదిగో మీరు ఏమిటో అని అంటూ ఉండగానే నా యేసుని కన్నీటిని నాట్యముగా మార్చునుగాక. చప్పలు కొడుతూ, నా దేవుడును పోగొట్టుకున్నటువంటి చోట నీవు మరలా నా దేవుడు మహదానందముతో, మహాశుభవర్తమానం, ఇదిగో ఏమిటంటే మరలా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. పూర్వపు ఆనందముతో, పూర్వపు సంతోషముతో నా దేవుని నింపునుగాక. ఆమేన్. ఈ రోజున ఇవి పోగొట్టుకున్నారు. ఆత్మీయులైనటువంటి వారు, రక్షించబడిన వారు, మారు మనసు పొందినటువంటి వారు ఇవి పోగొట్టుకొని పైకి పెద్ద మోసుకులు వేసుకొని, పెద్ద బైబిల్ పట్టుకొని దేవుడు దేవుడు అంటూ తిరుగుతున్నారు. పోగొట్టుకున్నది ఏంటో దక్కించుకో, పోగొట్టుకున్నది ఏమిటో తప్పక దక్కించుకో. పోనీలే నేను అన్నట్లు, ఇంక వేరే వారు వేరో అన్నట్లుగా నువ్వు పట్టినట్టుగా వదిలేస్తే నీ జీవితం ఆ రోజున యేసు క్రీస్తు తీర్పులో లెక్క అడిగేది మొట్టమొదటిగా ఆ కాయిన్ గురించి, ఆ అనుభవం గురించే నిన్ను అడుగుతాడు. ఇవన్నీ ఉన్నాయిలే, నేను ప్రాముఖ్యంగా నీకు ఇచ్చిన రక్షణ అనుభవం ఏంటి? నేను ప్రాముఖ్యంగా నీకు ఇచ్చినటువంటి ఆ మారు మనసు ఎక్కడా? నువ్వు మొదటి ప్రేమను వదిలితివి, నీ మీద నేను ఒక తప్పు మోపవలసి వచ్చాను. చెప్పండి, ఏం మోపవలసి వచ్చిందంట? ఒక తప్పు మోపవలసి వచ్చాను. ఊరుకోవయ్యా, చిక్కు సమస్యలు, శోధనలు అన్ని పెట్టావు, శ్రమలన్నీ పెట్టావు, మరలా పూర్వపు మొదటి ప్రేమ, మొదటి ఆత్మీయత, మొదటి భక్తి అని అంటావేంటి? దాని నుంచి వస్తుంది కాదు. నీ విచారాలలో, నీ భయాలలో,
నీ భయంకరమైనటువంటి విచారములన్నిటిలో నీవు నన్ను గురించి భక్తిని గురించి ప్రేమను గురించి వదిలితివి కనుక నీ మీద నేను తప్పు మోపవలసి వచ్చింది. ఏం పోగొట్టుకున్నారో ఈ క్రిస్మస్ సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరేం పోగొట్టుకున్నారో మరలా చేయదగ్గించుకుంటే నీకు మహాదానందముతో మహా సంతోషకరమైన శుభవర్తమానం నా దేవుడు నీకు కలుగచేయుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటో అన్నారుగా, అనండి ఇంకోసారి అనండి, దగ్గరగా అనండి. ఏంటిదో తెలీదా? కాయిన్, నాణ్యం. శనివారం నాట్ల కాయిన్ తప్పిపోయారు. ఏంటి? గొర్రెను తప్పించారు. ఏంటి? తప్పించారు. ఏదో తప్పించారు, ఏదో ఒకటి విడిచిపెట్టారు. ఏదో తప్పిపోయింది మీ మధ్య, ఏదో విడిచిపెట్టారు మీ మధ్య. యేసయ్యకి మీ అందు ఆనందం లేదు, యేసయ్య యందు నీకు ఆనందం లేదు. దేవుడు అంటున్నాడు, నా ఆత్మకు మీ యందు ఆనందం కనపడాలి, నా ఆత్మకు మీ యందు ఆనందం కనిపించాలి. మీ యందు నా ఆనందం లేదు, నా ఆత్మకు ఆనందం కనిపించాలి, నా ఆత్మకు మీ యందు ఆనందం కనపడాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఏదో కోల్పోయావు, చేదక్కించుకో, విడిచిపెట్టుకో. పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి, ప్రభావాలు ఎన్నో మీద పడుతూ ఉంటాయి. ఏంటి? కష్టాలు, దుఃఖము, బాధలు, ఇవన్నీ ఎన్నో నీ మీదకి వచ్చినా నీవు దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మికమైన మనుగడ, ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, ఒక ఆత్మ సంబంధమైన ఫలాలు, పరిశుద్ధాత్మ, మారు మనసు, బాప్తిస్మము, ఇవన్నీ కూడా చేదక్కించుకొని అనుభవాలలో నువ్వు కొనసాగించబడగలిగితే నా యేసు నీకు గొప్ప కార్యాలు జరిగించుగాక. ఆమేన్. అదే అధ్యాయంలో 24వ వచనంలో, ప్రియ సహోదరి సహోదరా, తప్పిపోయి నా కొడుకు ఈ రోజు వచ్చాడు. చెప్పండి హల్లెలూయా. ఈ నా కొడుకు ఈ రోజు వచ్చాడు నాకు. చెప్పండి, ఆ నాన్న ఏమంటున్నాడు? చెప్పండి స్వామి, చెప్పండి చెప్పండి ఈ స్వామి చెప్పండి, ఏమంటున్నాడు ఆ నాన్న? తప్పిపోయి నా కొడుకు ఈ రోజు వచ్చాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. దాన్ని కొంచెం నొక్కి ఆడ అంటే ఇట్లాగ వస్తుంది, నొక్కకుండా అంటే ఈ నా కుమారుడు, ఈ నా కొడుకు, ఈ నా కుమారుడు, ఈ నా కొడుకు ఈరోజు వచ్చాడు. ఎన్ని రోజులైందిరా నువ్వు తప్పిపోయి కొడుక, నీకోసం నేను గొర్రె పిల్లను పోస్తాను. ఏంటి డాడీ ఏమైంది నీకు? ఆనందం రా, హల్లెలూయా, సంతోషంరా. ఎందుకు డాడీ? అరే వాళ్ళ పెద్దోడు అడుగుతున్నాడు ఏమైంది మా డాడీకి? మీ ఇంట్లోడా పిచ్చోడా ఏమైంది మా డాడీకి అని అంటే, లేదురా మీ తమ్ముడు వచ్చాడు, గొర్రె పిల్లని కోసి పండుగ చేస్తున్నాడు, కిస్మిస్ చేస్తున్నాడు. అవునా? కిస్మిసా? ఆయన వెంటనే ఒక గడ్డి మోపు నెత్తిమి పెట్టుకొని ఆ రోడ్డు మీద నుంచొని కిస్మిస్ ఆయన ఏ రోజైనా గొర్రె, ఇంకా అన్ని ఎగస్ట్రాలు ఇప్పుడు ఈ పూట అవసరం లేదనుకుంటున్నాను. తండ్రి తప్పిపోయి నా కొడుకు ఈ రోజు వచ్చాడని సంతోషిస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆనందముతో గంతులు వేస్తున్నాడట. ఏం పోగొట్టుకున్నావు? కుమారుడు. చెప్పండి ఎవరాడు? చెప్పండి ఎవరాడు? ఈ చేపలు తెచ్చింది ఎవరాడు? హల్లెలూయా ఎవడాడు? చెప్పండి హల్లెలూయా ఎవడాడు? చెప్పండి ఎవరాడు? నా కుమారుడు. చెప్పండి అందరూ అనండి, అందరు సమయం చెప్పండి ఎవరాడు? నా కుమారుడు. యాడికి పోయి వచ్చాడు? తప్పిపోయి వచ్చాడు. యేసుక్రీస్తును పోగొట్టుకున్నావు. ఆ కుమారుడు మరలా వచ్చాడు. చప్పట్లు కొట్టాల్సిందిగా మరలా వచ్చాడు. సంతోషించు, ఆనందించు, సంతోషించు. ప్రజలందరికీ కలగబోయే మహాశుభవర్తమానం ఏమిటి? నా కొడుకు వచ్చాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నా కుమారుడు వచ్చాడు. చెప్పండి ఏమొచ్చాడు? నీకు కుమారుడు పుట్టాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చదవవసరం లేదు. నీకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు.
నీ కుమార్ భాస్కర్ నా కూతురు లేనే, నా కొడుకాడు ఆల్రెడీ కొడుకున్నాడమ్మా. ఎక్కడ? యశ్వంత్ అని నా సభలో వెళ్ళి చిట్టిబాబుకి ఎస్తేరికి 2 పిల్లలు వెళ్ళి ఒక పాప ఒక బాబు. ఆ బాబు కరెక్ట్గా 14 ఏళ్లలో వెళ్ళి చిన్నతనం నుంచి సేవకుల దగ్గర ఎదిగాడు. 3-4 ఏళ్ళు నా దగ్గరే కాళ్ళు ఇంత చిన్న వయసులో చాలా బాగా ముద్దుగా అల్లారు ముద్దుగేది. 14 ఏళ్లలో వెళ్ళి ఆ ఊపిరితిత్తులు ఫెయిల్ అయిపించాడు. ఆ మరణానికి నేను వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ అమ్మ వేసారు. వెళ్ళి బోర్ని ఇప్పటికి ఇంచుమించు సంవత్సరం దాటిపోయి బోర్ నేడుస్తున్నాను. నేను అప్పుడప్పుడు అంటాను ఫోన్ చేసి, నీ కుమారుడు ఉన్నాడుగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడ? యేసు క్రీస్తు కుమారుడు నీకున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసు క్రీస్తు కుమారుడు నీకున్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? పోగొట్టుకున్నారా? ఏమైనా పోగొట్టుకున్నారా? తప్పక నా దేవుడు నీ కుమారుడు నీకు ఇచ్చునుగాక. నీ కుమారుడు నీకు ఇచ్చునుగాక. ఆ కుమారుడు ఎదుగుతాడు, పెద్దోడవుతాడు, బోధలు బోధిస్తాడు. ఆ కుమారుడు మహిమతో నింపబడతాడు. నిన్ను మహిమాన్వితునిగా మారుస్తాడు, నిన్ను ఆశ్చర్యంగా మారుస్తాడు. ఇవన్నీ ఉన్నతమైనటువంటి ఆశ్చర్యాలే. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. దేశమా భయపడుకుము, మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏమిటో అద్భుతాలు. రెండోది, తప్పిపోయి తీసుకొచ్చుకున్నప్పుడు, తప్పిపోయి చేదక్కించుకున్నప్పుడు, ప్రార్థన పోయిందా, విశ్వాసం పోయిందా, ఏమి దేవుని సన్నిధి పోయిందా, లేకపోతే ఏమి కోల్పోయావు? కుమారుని కోల్పోయావా? ఏమి కోల్పోయావు? ఏడ్చి ప్రలాపించి, నా కుమారుడు నాకి, నా నాణ్యం నాకి, నా గొర్రె నాకు యేసయ్యా అని నువ్వు ఏడిస్తే తప్పక నా దేవుడు తప్పిపోయినటువంటి ఆ నాణ్యము నా యేసు నీకు అనుగ్రహించునుగాక. నా యేసు నీకు గొర్రెలను అనుగ్రహించునుగాక. నా యేసు నీకు కుమారునికి దయచేయునుగాక. హల్లెలూయా. పూర్వపు ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం, ఎగిరి గంతులు వేస్తావంతే. ఆమేన్. మూడో మాట చెప్పాను కదా, క్లుప్తం కానీ. కీర్తన గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి వచనం, రాజు నీ ఫలమును బట్టి సంతోషిస్తున్నాడు. చదవక నేను అన్నానంటే నువ్వు కూడా వెంటనే గట్టిగా చదవాలి. స్టార్టింగ్ నుంచి, యెహోవా రాజు నీ ఫలమును బట్టి సంతోషిస్తున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడట. చప్పట్లు కొట్టి గట్టిగా మరి హర్షిద్దాం, హర్షిద్దాం, హర్షిద్దాం. గట్టిగా 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 గట్టిగా. గతంలో నేను ఈ 21వ అధ్యాయం మీద సబ్జెక్ట్ చెప్పాను. ఈ 21వ అధ్యాయం మీద ఒక సబ్జెక్ట్ చెప్పాను. ఏంటి? మనము ఆయన ఎవరనంటే రాజు. చెప్పండి, ఆయన ఎవరు? చెప్పండి, ఆయన ఎవరు? రాజాది రాజా. ఆయన రాజులకే రాజు. చెప్పండి, ఎవరైనా? రాజులకే రాజు, రాజులకే గొప్ప రాజు రాబోతున్నాడు. ఆ రాజు మనల్ని కూడా ఆయన ఒక బాలుడిగా అక్కడ పుట్టాడు. కానీ మీకు విషయం తెలుసా? ఆయన బాలుడిగా అక్కడ పుట్టాడు, కానీ ఆయన అక్కడ పుట్టంలోనే ఆ రాజుగారు పుట్టంలోనే పరలోకం. ఇప్పుడు మన రాజు ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు. మన రాష్ట్రానికి వెళ్ళేవారు ఉన్నారు, బాబు గారు. ఏంటి? వారు ఒక్కళ్ళే రారు, ఊగిసలాడుకుంటా. వాళ్ళు ఒక్కళ్ళు ఒక ప్రాంతానికి వచ్చారంటే, గుంటకల్కి వచ్చాడు అనుకోండి, వస్తున్నాడు అనుకోండి, ఏంటి ముందుగానే వాళ్ళ ఏంటి మిలిటరీ సైన్యం దిగుతుంది, ఏంటి తర్వాత పోలీస్ శాఖ దిగుతుంది, ఆర్మీలు దిగుతారు, ఏంటి నీళ్ళల్లో చెక్ చేసే వాళ్ళు దిగుతారు, తర్వాత ఏంటి గవర్నమెంట్ అధికారులు దిగుతారు, ఎమ్మెల్యేలు దిగుతారు, పార్టీ నాయకులు దిగుతారు, అందరూ ఆ పట్టణంలో దిగుతారు. ఒక్కసారిగా ఆయన ఫ్లైట్లోనో హెలికాప్టర్లో దిగుతుంటే అక్కడున్న సైన్య సమూహం అంతా హర్షిస్తుంటారు మా రాజు. అలాగా
యేసుక్రీస్తు ఒక రాజుగా పరలోకం నుంచి భూమి మీదకు పుట్టాడు. ఆయన పుడితే ఏంటి, ఆయనతో పాటు పరలోకం నుంచి కోట్ల కొలది దేవదూతలందరూ భూమి మీదకి వచ్చారట. చెప్పడం గట్టిగా, మా రాజు భూమి మీదకి వచ్చాడు, మా రాజు భూమి మీదకి వచ్చాడు, మా రాజు భూమి మీద పుట్టాడు. కోట్ల కొలది దేవదూతలు అందరూ ఏంటి, దేవదూతలు ఏంటి, పరలోకపు అధిపతులు, పరలోకంలో ఉన్నటువంటివన్నీ కూడా భూమి మీదకి వచ్చేసాయి. బెత్లెహేము, యోదయ దావీదు పట్టణంలో యోదయ బెత్లెహేమునకు వచ్చారు. ఆమేన్. చెప్పండి, ఎక్కడికి వచ్చారు? యోదయ బెత్లెహేమునకు వచ్చారు. బాలుడు యేసు రాజు అక్కడ పుట్టాడు. చెప్పండి, ఎవరు పుట్టాడు? బాలుడు యేసు రాజు ఇక్కడ పుట్టాడు. యేసు రాజు ఇక్కడ పుట్టాడు, యేసు రాజు ఇక్కడ పుట్టాడు అని ఏంటి అందరికీ తెలియజేస్తూ ఏంటి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్య చంద్రులు సమస్తము కూడా యేసు వైపు ఫోకస్ చేసాయి, యేసు వైపు ఫోకస్ చేస్తున్నాయి. ఏంటి సంగతి అనండి, ఇంకోసారి అనండి, అనండి, గట్టిగానండి, గట్టిగానండి. ఏమిటో ఇట్లా దీర్ఘం తీయాల, మర్యాద తీసినట్లుగా. ఏమిటో అనండి, గట్టిగానండి. అంతేనా? మిమ్మల్ని పెట్టాలి ఆ క్యారెక్టర్లో. ఆ డైరెక్టర్ గారు బాగా తిట్టుకోరమ్మ, పోమ పాశపాల దాసరాలు అంటారు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అట్లా దీర్ఘం తీశానండి. ఏమిటో మీరు కొన్నిసార్లు లోపల ఒకటి పెట్టుకొని బయటకు అంటారే, అట్లా లోపల ఒకటి పెట్టుకొని బయటకు అంటారే, అట్లా అనండి ఒకసారి. అది కరెక్ట్గా నటించారమ్మా మీరు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హల్లెలూయా. ఏమిటో అన్నప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టులైన ప్రజలకి భూమి మీద సమాధానము సమాధానం 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 కలుగునుగాక. ఏంటి సంగతి? రాజు పుట్టాడు. చెప్పండి, ఎవరు పుట్టాడు? రాజు పుట్టాడు. ఏంటి సంగతి, ఏంటి విషయం? రాజు, పరలోకపు రాజు పుట్టాడు. ఏంటి ఇక్కడ కీర్తనకారుడు చెబుతున్నటువంటి చక్కటి విషయం యేసుక్రీస్తుని గురించి. రాజా, నీ బలమును బట్టి మేము సంతోషిస్తున్నాము. చెప్పండి, దేని బట్టి? యేసుక్రీస్తు లోకాన పుట్టినటువంటి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు బలమును బట్టి మనము అందరము కూడా సంతోషిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంతోషిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఎందుకో తెలుసా? తన ప్రజలను కృంగిపోనివ్వడు, తన ప్రజలను చీకట్లో పడనివ్వడు, తన ప్రజలను కన్నీళ్లు పెట్టనివ్వడు, తన ప్రజలను ఏటి సాతాను కబంధ హస్తాలలో చిక్కుబడనివ్వడు, తన ప్రజలకు కాలుకి రాయి తగలకుండగా కాపాడుతాడు, కాపాడుతాడు. ఈ రాజు నీ రాజు, ఈ రాజు నీ రాజు, ఆ ఎప్పుడును నీ రాజే. ఆమేన్. హల్లెలూయా. ఈ రాజు నీ రాజు, ఈ రాజు నీకు ఎప్పటికీ నీ రాజే. పరిస్థితులు విషమించినా ఏంటి, రాజులు మారినా, రాజ్యాలు మారినా ఏంటి, ఏమొచ్చినా, శ్రమలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏంటి నేను సమాధిలో పెట్టనిచ్చినా, ఈ రాజు నీ రాజు, ఈ రాజు యందు నువ్వు ఆనందించుదుగాక. చెప్పడు గట్టిగా, నీ రాజు యందు నువ్వు ఆనందించుదుగాక, నీ రాజు యొక్క బలమును బట్టి సంతోషించుదుగాక. అందరూ లేచి నిలబడతారు, అందరూ లేచి యేసే సరిపా